మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు. ఒక హీరో ఫ్యాన్ బాయ్ తన ఫేవరెట్ హీరోని డైరెక్ట్ చేయడం అనేది ఇట్ ఈస్ ఆల్వేస్ సంథింగ్ ఎ స్పెషల్ మూమెంట్. గతంలో 'హరీష్ శంకర్' 'గబ్బర్ సింగ్' ఎలా తీశాడో, అది ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు. రీసెంట్‌గా 'సుజిత్' 'ఓజీ' ఎరప్షన్ గురించి అయితే అసలు ఇట్స్ ఎ స్పీచ్‌లెస్ థింగ్. ఇట్స్ ఎ వాల్కనిక్ ఎరప్షన్ అలా చూపించాడు కళ్యాణ్‌ని. బట్ డ్యూ టు మెనీ రీజన్స్ ఈవెన్ కళ్యాణ్ ఫ్యాన్సే 'హరీష్ శంకర్‌ని' ట్రస్ట్ చేయలేదు 'ఉస్తాద్ భగత్ సింగ్' విషయంలో. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. బట్ లివింగ్ అసైడ్, యాక్చువల్లీ హరీష్ శంకర్ హ్యాస్ గివెన్ ఎ బ్యూటిఫుల్ ఉగాది ట్రీట్ ఫర్ ద కళ్యాణ్ ఫ్యాన్స్. ఎందుకంటే కమింగ్ టు ఉస్తాద్ భగత్ సింగ్, కళ్యాణ్ పర్ఫార్మెన్స్. ఉస్తాద్ భగత్ సింగ్లో ఒక సీన్లో విలన్ కళ్యాణ్కి వార్నింగ్ ఇస్తాడు, నిన్ను అభిమానించే ప్రేమించే వాళ్ళందరినీ చంపేస్తాను అనేసి. దానికి రిప్లైగా కళ్యాణ్ నన్ను అభిమానించే ప్రేమించే వాళ్ళను చంపడం గురించి మళ్ళీ వాళ్ళను లెక్క పెట్టడానికే నీ లైఫ్ టైం సరిపోదు అని రిప్లై ఇస్తాడు. అంటే ఊరికే ఇంతమంది కళ్యాణ్ని పవర్ స్టార్గా ఊరికే ఆరాధించరు. అంటే బీయింగ్ ఏ బిజీ పొలిటీషియన్ హోల్డింగ్ ఏ చైర్ యాజ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇంత ప్యాషనేట్గా హార్డ్ వర్క్ చేసి డాన్సెస్ వేసి, అంటే ఈ మూవీలో కళ్యాణ్ ఈజ్ తన లుక్స్, కళ్యాణ్ ఎనర్జీ కానీ, అఫ్కోర్స్ ఈ డాన్స్ లైక్ ఏ ప్రో లిటరలీ. అండ్ యాక్టింగ్ విషయానికైతే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. యాక్చువల్గా డైరెక్టర్ స్టోరీ గురించి పెద్దగా ఫోకస్ పెట్టలేదు. చాలా లైక్ స్టోరీని అసలు పక్కకు తోసి బట్ సీన్స్ని అయితే చాలా బాగా రాసుకున్నాడు. ఎలివేషన్ సీన్స్ కానీ, ఇక నొస్టాలజిక్ మూమెంట్స్ అండ్ ఆ ఓల్డ్ సాంగ్స్ అండ్ బీజిఎమ్స్, ఇక తొలి ప్రేమ సాంగ్స్కి అయితే ఇప్పటికీ సో మెనీ ఆర్ ఇన్ లవ్ విత్ తొలి ప్రేమ ఒరిజినల్ ఓల్డ్ సాంగ్స్. బట్ ఈ సినిమాలో నీ మనసే సాంగ్ని రీక్రియేట్ చేశారు. ఆ సాంగ్ అయితే అసలు ఐ ఫీస్ట్. అసలు ఈ సాంగ్ చాలా బాగా వచ్చింది థియేటర్లో చూడడానికి. అండ్ ఇక తమన్ బీజిఎమ్స్ అయితే హీ రియల్లీ ఎలివేటెడ్ సీన్స్ ఎ లాట్. హై డ్యూటీ ఎక్కాడు తమన్ అయితే. శ్రీలీల కూడా వెరీ గుడ్ యాక్టింగ్ చేసింది, మంచి రోల్ దొరికింది, షీ యాక్టెడ్ వెరీ వెల్. అండ్ ఫైనల్లీ ఫ్యాన్స్కి మంచి ఉగాది ట్రీట్, అండ్ నార్మల్ ఆడియన్స్కి కూడా ఓకేగా అనిపించే ఎంజాయబుల్ వాచ్ విత్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ.